ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 10వ తేదీ మంగళవారం దినము డిసెంబర్ నెల 24వ సంవత్సరంలో ఆ దేవదేవుని సన్నిధిలో మనమందరము చేరి ఉన్నాం. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినం కూడా ఈ లోకంలో జీవించడానికి ఆ దేవదేవుడు మనకు అనుమతి మంజూరు చేశారు. ఇప్పుడు దాదాపుగా 3 గంటలు, ఏకోజాములో 3 గంటలు సమయం అవుతుంది. ప్రియులారా, మత్తయి గారు 1వ అధ్యాయము 18వ వచనంలో చెప్పబడిన రీతిగా యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా అనే అంశాన్ని గురించి మనము గత నెల 25వ తేదీ నుండి వివరించుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 10-15 నిమిషాల్లోనే మనకు అవసరమైన మేరకు ఆ దేవుడు అనుదినము ఆహారాన్ని మనకు దయచేస్తూ ఉన్నారు. ఈ జనన విధానం గురించి తెలుసుకోవడానికి ఒక 10 అంశాలను మనము కొంచెం కూలంకోశంగా తెలుసుకుంటే బాగుంటుంది అని ఆత్మదేవుడు బయలుపరిచారు. ఆ 10 అంశాల్లో మొదటి అంశము యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రవచనాల గురించి ఇప్పటి వరకు మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని గొల్లలతో గబ్రియేల్ దూత చెప్పిన మాట ఎంత గొప్ప శుభవర్తమానం. పిల్లరా, ఈ లోకానికే శుభవర్తమానం. ఆ గొల్లలు ఒక్కరికే కాదు కానీ మనందరికి కూడా ఇది ఒక శుభవర్తమానం. అసలు యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? పాపులను రక్షించడానికి. అంటే వేటి నుండి మనల్ని రక్షించడానికి వచ్చాడు అంటే, ఈ పాపంలో నుండి 7 రకాలైన అంశాలు వస్తాయి ప్రియులారా. వేటి నుండి ఆయన మనలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అని పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు నాకు బయలుపరిచారు. అవి వచ్చిన ఆధారంగా నేను చెప్తాను. కావాలనుకుంటే మీరు ఆ వచనాలను కూడా నోట్ చేసుకోవచ్చు. మొట్టమొదటిది మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో పాపము నుండి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పాపము నుండి మనలను పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. పిల్లరా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని ఇక్కడ మత్తయి గారు రాస్తారు. చూడండి, 21వ అధ్యాయము మత్తయి సువార్త 1వ అధ్యాయం అండి, 21వ వచనంలో ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టం. ఈ మాట ఎవరు చెప్పారు? డైరెక్ట్గానే యోసేపుతో గబ్రియేల్ దూత చెప్పాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అనగా యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పాపముల నుండి ఆయన ప్రజలను మాత్రమే, అనగా ఆయనను యేసుక్రీస్తు ప్రభు అని ఎందరైతే నమ్ముతారో వారందరినీ రక్షించడానికి, ఆయన వారి పాపముల నుండి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. రెండవదిగా మరణ భయము నుండి ఆయన రక్షించడానికి
ఈ లోకానికి వచ్చాడు. దేని నుండి అండి? మరణ భయము నుండి. మానవుడు ఈ లోకంలో ఎక్కువగా భయపడేది మరణానికి నించే కదా. మరణం వల్ల నాకు భయమే లేదు, నేను మరణించడానికి సిద్ధంగా ఉన్నానని పైకి డమ్మాలు పలికొచ్చేమో కానీ మరణం అనేది మానవుడికి భయంకరమైన భయాన్ని కలిగించేది. అది చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయము 25వ వచనములో, వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించుతున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. ఎవరండి? సముద్రం మీద తుఫాన్ లేసింది. ఇంకా శిష్యులు ఏమనుకున్నారు? ఆ ధోని అలల చేత కప్పబడిపోయింది, అంటే మునిగిపోయింది, మేము చనిపోయాం, ఇంకా మాకు లోకంలో బ్రతుకులేదు. అసలు వాళ్ళు ఎవరు? సంద్రంలోనే జలకాలాడేవాళ్ళు, సంద్రంలోనే ఆటలాడేవాళ్ళు. చివరికి ఆ సంద్రము, ఆ తుఫాన్లు వచ్చినప్పుడు వాళ్ళు బహు జాగ్రత్తగా ఉండేవారు. కానీ యేసుక్రీస్తు ప్రభుతో ధోని ఎక్కి ఆ శిష్యులు వెళ్ళినప్పుడు సముద్రం మీద తుఫాన్ లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడాను. అప్పుడు యేసుక్రీస్తు అమరము, ఆయన నిద్రిస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరికి పోయి వాళ్ళు అనే మాట చూడండి, అయ్యా ప్రభువా, మేము నశించిపోతున్నాము, అంటే మేము చచ్చిపోతా ఉన్నాం, మమ్మల్ని రక్షించు అని వేడుకుంటా. అంటే మరణ భయము నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. పిల్లరా, ఉగ్రత నుండి తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఉగ్రత, మానవులు ఈ లోకంలో అనేక రకాలైన ఉగ్రత పాలవుతూ ఉంటారు. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు ఈ మాట చెప్తారు. ఫస్ట్ 2 మాటలు మత్తయ్య గారు చెప్పారు. ఏంటి? ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే పాపము నుండి తన ప్రజలను రక్షించడానికి వచ్చాడు. మరణ భయము నుండి ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనములో, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూడండి ప్రియులారా. 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఆయన రక్తము వలన మనము ఉగ్రత నుండి రక్షించబడతాం. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఉగ్రత నుండి రక్షించడానికి. తర్వాత 4వ అంశం ఏంటనగా, తీర్పు నుండి ఆయన మనల్ని రక్షిస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని నమ్మిన బిడ్డలు, ఆయన సంఘంగా ఏర్పడిన బిడ్డలు, మధ్యాకాశంలోనికి ఎత్తబడిన బిడ్డలు తీర్పులోనికి రారు. వారు తీర్పు తీరుస్తారండి సింహాసనం మీద కూర్చొని. అంటే యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనంలో తీర్పు నుండి మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. తర్వాత 5వదిగా నరకము నుండి మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. లూకా గారు చెప్తారు ఈ మాట 23వ అధ్యాయము 40-43 వచనాల్లో. లూకా సువార్త 23వ అధ్యాయము 40-43 వచనాల్లో నరకము నుండి రక్షించడానికి ఆయన దావీదు పట్టణమందు రక్షకుడుగా పుట్టి మన కోసము ఈ లోకానికి వచ్చాడు. తర్వాత 6వదిగా భక్తిహీనతలో నుండి మనము భక్తిపరులుగా మార్చడానికి, భక్తిహీనతలో నుండి మనల్ని రక్షించడానికి. అంటే భక్తిపరులుగానే ఉంటాం, పైకి మాత్రం భక్తి గలవారమై ఉండి దాని శక్తిని ఆశ్రయించకుండా ఉండే వారికి మనము ఆ భక్తిహీనతలో నుండి బయటపడేదానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలను భక్తిహీనతలో నుండి బయటికి తీసుకొస్తాడు. అపోస్తలుడైన పౌలు గారు 2వ తిమోతికి రాసిన పత్రికలో, అపోస్తలుడైన పౌలు గారు
రెండవ తిమోతికి రాసిన పత్రికలో 4వ అధ్యాయము 14 నుండి 18 వచనాల వరకు చదివితే ఈ విషయం అక్కడ మనకు లేఖనాల్లో ఉంటుంది ప్రియులారా. చివరిగా 7వది సాతాను అధికారము నుండి. అవును, ఇప్పుడు ఈ లోకము ఎవరి అధికారం కింద ఉంది? ఈ లోకము లోకంలో ఎవరు పెత్తనం చేస్తున్నారు? ఈ లోకంలో మానవులందరూ ఎవరి అధికారం కింద ఉన్నారు? ఒక్క యేసయ్యను నమ్మిన బిడ్డలు తప్ప, యేసయ్యను ద్వారా రక్షించబడిన బిడ్డలు తప్ప, యేసయ్య సమూహముగా ఏర్పరచబడిన సార్వత్రిక సంఘము తప్ప లోకములోని ప్రజలందరూ కూడా సాతాను అధికారంలోనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఈ సాతాను బంధకాల నుండి, సాతాను సంకెళ్ళ నుండి మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. లూకా సువార్త 8వ అధ్యాయము 23వ వచనము నుండి 26వ వచనం నుండి 39వ వచనం వరకు వివరంగా చదివితే అసలు ఆయన సాతాను అధికారము నుండి మనల్ని విడిపించడానికి ఈ లోకానికి వచ్చారని లూకా గారు అక్కడ రాస్తారు. యేసుక్రీస్తు ప్రభువారే అక్కడ చక్కగా చెప్తారు ప్రియులరా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన ఎందుకు పుట్టి ఉన్నాడంటే కొన్ని విషయాలే. ఏమండి, ఆయన ఎందుకు పుట్టాడు అనే దాని గురించి చెప్పాలంటే అది చాలా విస్తృతమైనది. అది చాలా పరిధులు, దానికి పరిధే లేదు. అది చాలా విస్తృత పరిధి కలిగింది. కానీ ఈ దినానికి, ఈ పూటకు కావలసిన ఈ యొక్క కొన్ని ఆలోచనలు ఆత్మదేవుడు మన కోసం ఇచ్చాడు. ఒకటి, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే వీటి నుండి తప్పించడానికి. మొట్టమొదటిది పాపము నుండి తన ప్రజలను రక్షించడానికి. రెండవది ఆయన మరణ భయము నుండి మనల్ని రక్షించడానికి. మూడవది ఉగ్రత నుండి రక్షించడానికి. నాలుగవది తీర్పులోకి మనం రాకుండా మనమే తీర్పర్లుగా చేయడానికి. ఐదవది నరకము నుండి మనల్ని రక్షించడానికి. ఆరవది భక్తిహీనతలో నుండి మనల్ని రక్షించడానికి. ఏడవది సాతాను అధికారము నుండి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం ఆత్మదేవుడు నీ కోసము నా కోసము మంచి ఆహారాన్ని ఇచ్చారు. మనము ఈ అనుభవాల్లో కూడా నడుస్తూ ఉన్నామా? యేసయ్య పుట్టాడండో జనులారా అని సంతోషంగా, ఉత్సాహంగా గానాలు చేస్తూ గంతులు వేస్తూ ఉన్నావేమో కానీ నిజముగా వీటి నుండి నువ్వు రక్షించబడ్డావా? ఈ 7 అంశాల నుండి నువ్వు వేరు చేయబడ్డావా? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు పుట్టాడు అంటే వీటిలో నుండి నీకు విడుదల కలుగు చేయడానికి. ఈ లోక సంబంధమైన మరణ భయం, ఈ లోక సంబంధమైన పాపం, ఈ లోక సంబంధమైన నరకం, ఈ లోక సంబంధమైన ఉగ్రత, ఈ లోక సంబంధమైన భక్తిహీనత, ఈ లోక సంబంధమైన సాతాను బంధకాలు, వీటన్నిటి నుండి నీకు విడుదల కలుగు చేయడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. ఒకవేళ ఇంకా మనం సాతాను బంధకాలలో, సాతాను అధికారం కింద ఉంటే ప్రభు పాదాల దగ్గరికి వచ్చి, అయ్యా అయ్యా నాకోసరమే కదా ప్రభువా నువ్వు జన్మించావు, ఇదిగో ఇంకా నేను ఈ బంధకాల చేత కట్టబడి ఉన్నాను, కాబట్టి నన్ను విడుదల చేయి ప్రభువా అని ఆ దేవదేవుని వేడుకుందముగాక. వీటన్నిటి నుండి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు విడుదల అనుగ్రహించనుగాక. ఆమేన్, ఆమేన్. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా స్తోత్రం, మహిమా ప్రభావములు కలిగిన దేవా స్తోత్రం. ఏకువ జాములో అయ్యా తండ్రి, ఈ 3 గంటల రాత్రి 3 గంటల సమయంలో మీ పాద సన్నిధిలో చేరి పరిశుద్ధాత్మ దేవ ఈ అనుదిన ఆహారాన్ని మాకు మీరు ఇచ్చినందుకు అయ్యా, ఇవి ధ్యానం చేయడానికి మీ ఆలోచనలు నీ దాసుడికి ఇచ్చినందుకు మీ ఘనమైన నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరిట వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్.
తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మన్యోన్య నిత్య సహవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ, సర్వలోక పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపింపబడునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆయన కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.